వైసీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గుంటూరు నగరంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణం పరిశీలించి ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 18 నెలల కాలంలో గుంటూరు నగర యొక్క విశిష్టతను కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల కూడా వ్యాపించేసేటువంటి విధంగా ఈరోజు కేంద్ర మంత్రిగా, స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగర పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా వారి దినచర్యల్లో భాగంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జ్ నిత్యం రద్దీగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు అరిచి గగ్గోలు పెట్టినా కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణం వైపు కాదు కానీ కనీసం గుంతలు కూడా పూడ్చలేనటువంటి దిక్కుమాలినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంబటి రాంబాబు ఈర్ష్య అసూయలకు మారుపేరుగున్నటువంటి అంబటి రాంబాబు గారు ఈరోజు అధికారం కోల్పోయి ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆయనకే అర్థమవున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు ప్రజల చేత ఎన్నికైబడినటువంటి శాసనసభ్యులను డమ్మీలు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు శాసనసభ్యులు డమ్మీలు కాదు కాబట్టే మిమ్మల్ని అందరినీ కూడా డమ్మీలు చేసి ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులది. మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జ్ గతంలో 430 మీటర్లు ఉన్నటువంటి పొడవు ఈరోజు దాదాపు 930 మీటర్లకు పెంచినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా గతంలో 11.5 మీటర్లు ఉన్నటువంటి వెడల్పుని ఈరోజు దాదాపు 22 అడుగులు 22 మీటర్లు పెట్టినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఉన్నటువంటి వెస్ట్ కానీ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో మేజర్ ట్రాఫిక్ ఫ్లోకి అవకాశం ఉన్నటువంటి బ్రిడ్జ్. నేను అడుగుతా ఉన్న అంబటి రాంబాబు గారిని, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో దీని అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తే మీరు 5 సంవత్సరాల్లో ఏం పీకారో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నగర ప్రజలకు ఒక్కసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.